హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ క్యాలెండర్. క్యాలెండర్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా. సో టెట్లో కూడా క్యాలెండర్ టాపిక్ అనేది ఉంటుందండి మ్యాథ్స్ పేపర్ 1లో. సో మనం ఈజీగా ఎలా చేయాలి క్యాలెండర్ ప్రాబ్లం అనేది అయితే చేసేద్దాం. ఇప్పుడు క్యాలెండర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. మనం ఈజీగా దాన్ని ఎలా చేయాలి, ఎలా ఎగ్జామ్స్లో మార్క్స్ని స్కోర్ చేయాలి ఈ క్యాలెండర్ నుంచి అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సన్ చుట్టూ భూమి అనేది తిరుగుతుందండి, అంతే కదా. సన్ చుట్టూ ఎర్త్ అనేది తిరుగుతుంది. సో ఆ తిరగడానికి పట్టే కాలంని మనం సౌర సంవత్సరం అంటాం. సౌర సంవత్సరం అంటాం, ఓకేనా. అంటే సన్ చుట్టూ భూమి తిరుగుతుంది, ఆ తిరిగేటప్పుడు పట్టే కాలాన్ని సౌర సంవత్సరం అంటాం. సో ఇప్పుడు ఒక్క సౌర సంవత్సరానికి ఒక్క సౌర సంవత్సరానికి 365 డేస్ అంటే 52 వీక్స్ ప్లస్ 1 డే సౌర సంవత్సరం అంటాం. అంటే 1 ఇయర్. 1 ఇయర్కి ఎంత మనకి 365 డేస్ అంటే 52 వీక్స్ ఉంటుంది, 1 డే ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్ ఇది కాకుండా మనకి ప్రతి 4 ఇయర్స్కి మనకి లీప్ ఇయర్ అనేది వచ్చేస్తుంది. సో లీప్ ఇయర్ అయితే వచ్చేస్తుంది, అప్పుడు 366 డేస్ అవుతాయి, అంతే కదా. 366 డేస్ అంటే మనకి 52 వీక్స్ ఉంటాయి ప్లస్ 2 డేస్, ఇంకొక డే అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 డేస్ అనేది ఉంటుంది, అంతే. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి సన్ చుట్టూ ఎర్త్ తిరగడానికి సౌర సంవత్సరం అంటే 1 ఇయర్ అవుతుంది. ఒక ఇయర్కి మనకి 365 డేస్ అంటే 365 డేస్ అంటే 52 వీక్స్ ప్లస్ 1 డే. ప్రతి 4 ఇయర్స్కి మనకి లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 366 డేస్ అంటే 52 వీక్స్ ప్లస్ 2 డేస్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం 4తోని డివిజబుల్ చేసే ఎవ్రీ ఇయర్ని లీప్ ఇయర్ అని అంటాం. లీప్ ఇయర్ అంటే ఏంటి అంటే 4తోని మనం భాగించబడే ఏ ఇయర్ అయినా లీప్ ఇయర్ అంటాం, ఓకేనా. ఇప్పుడు శతాబ్దులు ఇయర్స్ ఉంటాయి కదా, అంటే 100 ఇయర్స్ ఆర్ సెంచరీ ఇయర్స్, అవి తప్ప, సెంచరీస్ ఆర్ 100 ఇయర్స్ తప్ప ఇవి తప్ప ఏ ఇయర్ అయినా డివిజబుల్ బై 4 అయితే అది లీప్ ఇయర్ అవుతుంది, ఓకేనా. అది లీప్ ఇయర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయరే చూద్దామండి. ఇది 2024, ఇది మనకి సెంచరీ నెంబర్ కాదు, 100 నెంబర్స్ కాదు, అంతే కదా. సెంచరీ నెంబర్ కాదు, 100 నెంబర్స్ కాదు. సో ఇప్పుడు 24 అనేది డివిజబుల్ బై 4 అవుతుందా లాస్ట్ 2 నెంబర్స్లో ఇయర్లో. సో 6 4 జా 24, కాబట్టి ఇది డివిజబుల్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి 2024 అనేది లీప్ ఇయర్, ఓకేనా. ఇప్పుడు ఇది 2000 ఉంటుందండి, ఇది మనకి సెంచరీ కదా, ఐ మీన్ ఏమంటారు 100స్లో అట్లా ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఇది లీప్ ఇయర్ రాదు, 2020 అనేది లీప్ ఇయర్ రాదు అట్లా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు 400తోని మనం డివిజబుల్ అయ్యే ప్రతి శతాబ్దాన్ని లీప్ ఇయర్ అంటాం. 400తోని డివిజబుల్ అయ్యే ప్రతి శతాబ్దాన్ని లీప్ ఇయర్ అంటాం. ఇప్పుడు ప్రతి శతాబ్దం అంటే మనం చెప్పాను హండ్రెడ్స్ అంటే, ఇప్పుడు 400 800 1200 1600 2000 ఇట్లా 400తోని అయ్యే ప్రతి శతాబ్దాన్ని మనం లీప్ ఇయర్ అని అంటాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఇగో నీకు పైన అబ్జర్వ్ చేసి చెప్పాను కదా, ఇప్పుడు 4తో డివిజబుల్ అయ్యే ప్రతి ఇయర్ అనేది లీప్ ఇయర్ అవుతుంది, ఎక్సెప్ట్ శతాబ్దాలు 100 ఇయర్స్ తప్ప అన్న. అంటే ఇప్పుడు 2000 అంటే శతాబ్దం, అది 4తో డివిజబుల్ కాదు
కదా. అందుకే దీంట్లో అది లీప్ ఇయర్ కాదని వచ్చింది. అదే 400తో డివిజబుల్ బై చేస్తే అది లీప్ ఇయర్, అసలు అది అనేది లీప్ ఇయర్. బట్ 4తో చేస్తే మనది కాదు, ఎందుకంటే దశాబ్దాలు శతాబ్దాలతో చేస్తే అది కాదు, దీంతో చేస్తే అది అయింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి రోజులు ఉన్నాయండి. రోజులని 7తోని డివిజన్ చేస్తే వచ్చే రిమైండరే ఆడ్ నెంబర్ అని అంటాం. వచ్చే రిమైండరే ఆడ్ నెంబర్ అంటాం. ఇప్పుడు మామూలు ఒక నార్మల్ ఇయర్కి, లీప్ ఇయర్ కాకుండా నార్మల్ ఇయర్కి మనకి 1 ఆడ్ నెంబర్ ఉంటుంది, 1 ఆడ్ డే ఉంటుంది. అదే మనకి లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా, లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, ప్రతి 100 ఇయర్స్కి మనకి 76 ఏమో నార్మల్ ఇయర్స్ ఉంటాయి, 24 ఏమో లీప్ ఇయర్స్ ఉంటాయి. ప్రతి 100 ఇయర్స్కి 74 ఏమో నార్మల్ ఇయర్స్ ఉంటాయి, 24 ఏమో లీప్ ఇయర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు 100 ఇయర్స్లో మనం చూసినట్టయితే ఏం చెప్పాము, లీప్ ఇయర్లో అయితే 2 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పాను, నార్మల్ ఇయర్స్లో అయితే 1 ఆడ్ డే ఉంటుందని చెప్పాను. సో ఇప్పుడు 100 ఇయర్స్లో మనకి ఎన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి అంటే 6 రోజులు ప్లస్ 2 ఆఫ్ 24. ఓకేనా, అంతే కదా. చూడండి, 24 అంటే మనకి లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ వస్తాయన్న, 2 ఆఫ్ 24 కదా. 6 days ప్లస్ 2 ఆఫ్ 24 అంటే మనకి ఎంత వస్తుంది, 76 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్స్ టు 124 days ఆడ్ నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఇలా చేయాలి. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయండి. సో గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనకి మంత్లీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి మంత్లీ కోడ్ అనేది ఉంది. మంత్లీ కోడ్ అంటే మనకి జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇవి మనకి మంత్స్, మనకు తెలుసు ఇవన్నీ మనకి మంత్స్ అని. ఓకేనా, ఇప్పుడు వీటికి కోడ్స్ అనేవి ఉంటాయి. క్యాలెండర్ ప్రాబ్లమ్ని మనం చెయ్యాలి అంటే ఇప్పుడు మంత్స్కి, ఇయర్స్కి, వీక్స్కి అనేవి కొన్ని కోడ్స్ అనేవి ఉంటాయి, అంటే కొన్ని బండ గుర్తులు. ఈ కోడ్తోని మనం చేసినట్టయితే ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయగలం. ఇప్పుడు చూడండి, జనవరికి 0 కోడ్ అనేది 0, ఫెబ్కి 3 అనేది కోడ్, మార్చ్కి 3, ఏప్రిల్కి 6, 1, 4, 6, 2, 5, 0, 3, 5 ఇవి అనేది మంత్లీ కోడ్స్ అండి. ఇవి మనం పెట్టుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాం. ఇవి మంత్లీ కోడ్స్. ఇప్పుడు ఇయర్ కోడ్స్ అనేవి కూడా ఉంటాయి. ఇయర్ కోడ్స్ ఆర్ సెంచరీ కోడ్స్. ఇవి మనం 600తో స్టార్ట్ చేద్దాం. 600 నుంచి 699, నెక్స్ట్ 700 నుంచి 799, నెక్స్ట్ 800 నుంచి 1899, నెక్స్ట్ 900 నుంచి 1999, నెక్స్ట్ 2000 నుంచి 2099,
ఓకేనా. నెక్స్ట్ 2100 నుంచి 2099. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇది నడుస్తుంది కాబట్టి ఇక్కడితో స్టాప్ చేసేద్దాం. ఇక ఇప్పుడు చూడండి, ఇయర్ కోడ్లో 1600 నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. సపోజ్గా 1600 నుంచి 1919 వరకు కోడ్ అనేది 6, దీనికి 4, దీనికి 2, దీనికి 0. ఓకేనా. మళ్ళీ 6, 4. ఇప్పుడు ఇది ఉందండి, ఇక ఇట్లా రిపీట్ అయిపోతుంది ఉంటుంది. 2, 0, 6, 4, 2, 0 అనేది రిపీట్ అయిపోతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు 2100 నుంచి 1999 వరకు కోడ్ 4 వస్తే, నెక్స్ట్ 2200 నుంచి 1919 వరకు కోడ్ 2 వస్తుంది. ఇలా 2300 నుంచి 1990 వరకు అనేది కోడ్ అనేది 0 వస్తుంది. ఇలా చేయాలి. ఈ కోడ్స్ అనేవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి వీక్స్ ఉన్నాయి అంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని వీక్స్ ఉన్నాయి. సండేకి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, వెనస్డేకి 3, థర్స్డేకి 4, 5, 6 ఇలా అయితే ఉన్నాయి. మనమైతే ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మంత్లీ ఫస్ట్ మనం మంత్లీ కోడ్, ఇయర్ కోడ్, వీక్ కోడ్ ఇవి నేర్చుకుంటే మాత్రం మనం క్యాలెండర్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అంటే ఈజీగా చేయొచ్చండి. ఈజీగా గెయిన్ చేయొచ్చు మార్క్స్ అనేది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 19th Jan 2012లో మనకి థర్స్డే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ 19th Jan 2020లో ఏ డే వస్తుందో కనుక్కుందామండి. ఇప్పుడు దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ప్రాసెస్ ఏంటిది అంటే, ఫస్ట్ మనం డేట్లు వేసుకోవాలి. తర్వాతనేమో మంత్లీ కోడ్ వేసుకోవాలి. మంత్లీ కోడ్ అనేది అయితే వేసుకోవాలి. తర్వాత ఇయర్లో లాస్ట్ 2 నెంబర్స్ అనేవి వేసుకోవాలి ఇయర్లో. ఓకేనా. నెక్స్ట్ ఇయర్ని లాస్ట్ 2 నెంబర్స్ని డివిజబుల్ బై 4 చేయాలి. నెక్స్ట్ ఇయర్ కోడ్ వేసుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ అయితే మనం ఫాలో అయినట్టయితే ఈజీగా గెయిన్ చేయొచ్చండి మార్క్స్. ఇప్పుడు చూసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ డేట్ వేసుకోవాలి కాబట్టి మనకి 19th Jan 2012 థర్స్డేనే వచ్చిందని మనకు డౌట్ ఉండొచ్చు. సో మనం చేసేద్దాం. అంటే డేట్ అంటే ఫస్ట్ 19 కదా. ఇప్పుడు మంత్లీ కోడ్ అంటే జాన్కి మంత్లీ కోడ్ ఏంటిదండి? 0 కదా. కాబట్టి 0 పెట్టుకుందాం. 0. ఇప్పుడు ఇయర్లో లాస్ట్ 2 నెంబర్స్ ఏంటిదండి? 12 కదా. 12 రాసుకున్నాం. నెక్స్ట్ ఇయర్లో లాస్ట్ 2 నెంబర్స్ని డివిజబుల్ బై 4 చేయాలి. ఇప్పుడు 12 అనేది డివిజబుల్ 4 అవుతుంది కదండి. అంటే 4 3 12 కదా. సో 3 పోతుంది కాబట్టి 3 వేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ కోడ్ అంటే మనకి 2012 అంటే ఇయర్ కోడ్ ఏంటిది? 2000 నుంచి 2099 వరకు ఇయర్ కోడ్ అనేది 6. సో ఇక్కడ ఇయర్ కోడ్ అనేది 6 వేసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే చూడండి, ఇది 9, 10, 11, 12, 13, 14 అంతే కదా. 4 అంతే కదా. ఇక్కడ 1, 2, 3 34 ఉంది. ఇప్పుడు వచ్చిన ఈ నెంబర్ని 7తోని డివిజబుల్ చేయాలి. 34 అంటే నెక్స్ట్ 7 టేబుల్లో ఎప్పుడు పోతుందండి? 7 4 28 అంటే 29, 30, 31, 32, 33, 34 అంటే ఐఎమ్ సారీ, ఇక్కడ 6ని మనం లెక్క పెట్టలేదు కదండి. మళ్ళీ ఒకసారి చేద్దాం. 6, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అంతే కదా. ఇప్పుడు 9 + 2 అంటే 11 అంటే 12, 13, 14 అంటే 20 కదా ఇక్కడ ఆన్సర్. అంటే 0 ఇక్కడ 2 ఉంటుంది. 2, 3, 4 40 వస్తుంది కదండి. చూసుకోలేదు. ఓకేనా. ఇప్పుడు వచ్చిన దాన్ని డివిజన్ చేయాలండి 40తోని. సో ఇప్పుడు చూడండి, 7 5 35 అండి. 7 5 35 కదా. సో మనకి ఎంత రిమైండర్ 5 అనేది మిగులుతుంది. ఇప్పుడు 5 అంటే మనకి ఏం డే రావాలండి?
అబ్జర్వ్ చేయండి బాగా. 5 అంటే మనకి ఏం డే రావాలి? ఫ్రైడే రావాలి కదా. ఫ్రైడే ఇక్కడ మనకి థర్స్డే అని వచ్చింది. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే 2012 అనేది మనకి లీప్ ఇయర్. అంటే ఇది డివిజబుల్ బై 4 అవుతుంది కాబట్టి మనకి ఇది లీప్ ఇయర్లో జాన్కి అండ్ ఫెబ్కి మాత్రం ఈ 2 మంత్స్కి మాత్రం మనం -1 చేయాలి. మిగతా ఏ మంత్స్లో చేయొద్దు. జస్ట్ జాన్ ఫిబ్రవరి వస్తే దీనికి -1 చేయాలి లీప్ ఇయర్లో. అంటే 5 - 1 అంటే 4. అంటే సాటర్డే ఇది సాటర్డే కదా. -1 చేస్తే ఏమొస్తుంది? 5 అనేది ఫ్రైడే కదా. -1 చేస్తే ఏమొస్తుందండి? థర్స్డేనే వస్తుంది కదా. సో ఇలా చేయాలి. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. మనకి లీప్ ఇయర్ వచ్చినప్పుడు జాన్ ఫెబ్రికి మాత్రమే -1 చేయాలి. మిగతా ఏ మంత్స్కి అనేది మనం -1 అనేది చెయ్యొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 19 జాన్ 2012 థర్స్డే అని వచ్చేసింది. ఇప్పుడు 19th జాన్ 2020లో మనకి ఏ డే వస్తుందో చూసేద్దాం. చూడండి, ఫస్ట్ డేట్ వేసుకోవాలి కాబట్టి 19 అంతే కదా. నెక్స్ట్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 20 కాబట్టి 20. నెక్స్ట్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ని డివిజబుల్ బై 4 అంటే 20ని డివిజబుల్ అంటే 2 5 అనే 4 5 అనేగా 20. సో 5. నెక్స్ట్ ఇయర్ కోడ్ అంటే మనకి ఎంత అండి? 6 కదా. నెక్స్ట్ జాన్ మంత్లీ కోడ్ ఏంటండి? 0 కదా. మంత్లీ కోడ్ ఇయర్ కోడ్. ఓకేనా. ఇప్పుడు చూడండి, 9 10 11 12 13 14 అంటే 20 అంతే కదా. అంటే 2 4 5 50 కదా. అంటే 7తో డివిజబుల్ చేయాలి. అంటే 7 7 49 అంతేగా. రిమైండర్ 1. నేనేం చెప్పాను? ఇది ఇప్పుడు 2020 అనేది మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు 2020 అనేది లీప్ ఇయర్ అంటే మనకి ఒక రోజు ఎక్కువ ఉంటుంది అంతే కదా. లీప్ ఇయర్ అంటే ఒక రోజు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి అది జనవరి మంత్ కాబట్టి -1 చేస్తే ఇప్పుడు 1 వచ్చిందండి మనకి రిమైండర్. 1 అంటే ఏం డే చెప్పండి? మండే కదా. మండే. ఇప్పుడు మనకి అది లీప్ ఇయర్ కాబట్టి జనవరి కాబట్టి -1 చేసినాం అంటే ఏ డే వస్తుంది? సండే వస్తుంది. సో 19th జాన్ 2020 సండే అనేది అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే మనం చేసేయాలి. ఓకేనా. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అయితే చేసేయాలి. నెక్స్ట్ -1 చేస్తే మనకి సండే అనేది అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ అండి ఇంకొక ప్రాబ్లం అయితే చేసేద్దాం దీని మీద. ఇప్పుడు చూడండి, ఇఫ్ టుడే ఈరోజు అనేది ట్యూస్డే అయితే, ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే ఈరోజు అనేది ట్యూస్డే అయితే దెన్ ఆఫ్టర్ 15 డేస్ తర్వాత ఏ డే అవుతుంది? విచ్ డే అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఈరోజు అనేది ట్యూస్డే అయితే విచ్ డే ఇట్ విల్ బీ ఆఫ్టర్ 15 days అని అన్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 15 days కాబట్టి 15ని డివిజబుల్ బై 7 చేయాలి. అంటే మనకి రిమైండర్ ఏమొస్తుంది? 1 అనేది వస్తుంది అంతే కదా. 7 of 15 అంటే 7 2 14 అంటే రిమైండర్ 1 వస్తుంది కదా. రిమైండర్ 1 వచ్చింది. ఇప్పుడు మనకి ఈరోజు ట్యూస్డే అంటే ట్యూస్డే రిమైండర్ అనేది ఏమొచ్చింది? 1 వచ్చింది కాబట్టి +1 = వెనస్డే. ఎందుకంటే ప్లస్ అని ఎందుకు చేసినామంటే మనం ఇక్కడ ఏమడిగిరు క్వశ్చన్లో? ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే 15 days ఆఫ్టర్ తర్వాత ఏ డే వస్తుందని అడిగాడు. ఆఫ్టర్ అని అడిగిరు కాబట్టి ట్యూస్డే +1 day = వెనస్డే వస్తుందని చెప్పారు. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ వేరే క్వశ్చన్ చేద్దామండి. ఇఫ్ టుడే ఈజ్ సాటర్డే ఈ రోజు అనేది మనకి సాటర్డే అయితే ఆఫ్టర్ 60 daysకి అది ఏ డే వస్తుంది అని అడిగిండు. 60 అంటే 7తోని డివిజబుల్ చేయాలి అంతే కదా. ఇప్పుడు 7 8 ఎంత? 56 అన్నట్టే కదా. అంటే మనకి ఎంత? 4 మిగిలింది. అంటే సాటర్డే ఆఫ్టర్ కాబట్టి +4 చేయాలి కదా. సాటర్డే అంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే. సో ఆన్సర్ అనేది వెనస్డే. ఈ విధంగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఇలా చేయాలండి. ఒకవేళ ఇలా కాకుండా ఇప్పుడు మనకి ఇదన్నీ ఆఫ్టర్ తర్వాత, ఒకవేళ చూడండి, ఇఫ్ టుడే అనేది ట్యూస్డే అయితే బిఫోర్ 37 daysకి ఏ డే అవుతుంది? ఇక్కడేమో ఈరోజు ట్యూస్డే అయితే ఆఫ్టర్ 15 daysకి ఏ రోజు అవుతుంది అని అడిగిండు. ఇక్కడ ఈరోజు ట్యూస్డే అయితే బిఫోర్ 37 daysకి ఏ డే అవుతుంది అని అడిగిండు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ చేయాలండి. 37ని డివిజబుల్ బై 7 చేయాలి. ఓకేనా. అంటే రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 2 అనేది వచ్చేస్తుంది అంతేగా.
ఇప్పుడు 7 అంటే 37 అంతే కదా. 7 5 35 కదా, అంటే మనకి రిమైండర్ 2 అనేది మిగిలింది కాబట్టి రిమైండర్ 2 అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ వాడు ఏమడిగిండు, ఇఫ్ ఈరోజు ట్యూస్డే ఈరోజు ట్యూస్డే అయితే బిఫోర్ 37 డేస్, బిఫోర్ అంటే వెనకకి అంటే మైనస్ చేయాలి, -2 డేస్ చేయాలి. ఇప్పుడు ట్యూస్డేకి మైనస్ అంటే మండే, సండే అంటే సండే అనేది దీనికి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే అయితే, టుడే అనేది ఫ్రైడే అయితే బిఫోర్ 60 డేస్కి మనకి ఏ డే అవుతుంది అని చెప్పిండు. బిఫోర్ 60 డేస్ అంటే సేమ్ ప్రాసెస్, 70 ఆఫ్ 60 అంతే కదా. 7 8 56 అంటే 4 అనేది రిమైండర్ అనేది 4. అంటే ఈరోజు ఫ్రైడే అని -4తో చేయాలి. అంటే ఏ డే వస్తుంది ఫ్రైడే అంటే దానికన్నా ముందు థర్స్డే, దానికన్నా ముందు వెనస్డే, దానికన్నా ముందు ట్యూస్డే, దానికన్నా ముందు మండే కాబట్టి ఆన్సర్ అనేది మండే అనేది వచ్చేసింది. ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్ చూడండి. సో నేనైతే మొత్తం బేసిక్స్ చెప్పాను. ఇగో నేను మా ప్రీవియస్ వీడియోలో క్యాలెండర్ ప్రతి ఒక్క టాపిక్ అయితే నేను పోస్ట్ చేశానండి. మీరు మా ప్రీవియస్ వీడియోస్లో క్యాలెండర్ టాపిక్ వస్తే మీరు ఖచ్చితంగా గెయిన్ చేయొచ్చు. నేనైతే జస్ట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకొని మోడల్ ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చెప్పాను. మీరు మా ప్రీవియస్ వీడియోస్ క్యాలెండర్ టాపిక్స్లోకి వెళ్ళి మీరు చూసినట్టయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్యాలెండర్ నుంచి వచ్చిన టాపిక్ అయితే ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీరు ఒకసారి ఆ వీడియోని చూసినట్టయితే మీరు ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఈజీగా ఇప్పుడు ఒక 5 years తర్వాత మళ్ళీ పడవచ్చు. గ్రూప్ ఎగ్జామ్స్కి వస్తాయి, టెట్ ఎగ్జామ్స్కి వస్తాయి, అన్ని ఎగ్జామ్స్కి వస్తాయి. ఏవైనా ఒక 5 years, ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ అయితే ఇయర్లీ పడతాయి, కానీ గ్రూప్స్ అలా కావు కదండి. మీరు ఆ క్యాలెండర్ వీడియో చూసినట్టయితే ఇక మీరు తర్వాత కూడా చూడంగానే ఎమ్మటే పసిగట్టేస్తారు, అలా ఉంటాయి. సో మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా లైవ్ని లైక్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేసేయండి. బాయ్.